మీరు మోక్షం పొందిరు. మోక్షం పొందాలంటే ఏం చేయాలి? ఓకేనా? ఇప్పుడు మీరు చాలా మందికి డౌట్ ఉంది, ఈయన స్వామియా, అఘోరనా, సన్యాస, అసలు ఏందినా, మాకు ఈ పాడ్కాస్ట్ పెట్టినవి ఏంద్రా, ఎవరైనా అన్నట్టు అందరు చూస్తున్నారు. సో మీరు ఎవరు అసలు? నేనైతే స్వామి అని ఇంట్రడక్షన్ ఇచ్చిన, మీరు స్వామియా, అఘోరా, అఘోరియా ఏంది అసలు మీరు? నేను అఘోరా మార్గంలో ఎన్లైటన్మెంట్ పొందడం అన్న జరిగింది. అఘోరా మార్గంలో, ఓకే. సో మోక్షం పొందిన. ఓకే, ఎట్లా పొందాలి మోక్షం? నేను పొందాలనుకుంటున్నా. సాధన చేయాలి. సాధన గురుముఖత సాధన. మీ గురువు మీకు ఇచ్చిన సాధన చేసి దాంట్లో సక్సెస్ అయితే వస్తుంది. ఓకే, అంతే. ఎన్ని రోజులు చేయాలి సాధన? మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మీ ఏజ్ని బట్టి, మీ లైఫ్ స్టైల్ని బట్టి అయితే మాత్రం ఓకే 5 years పట్టవచ్చు. 5 years పడుతుంది. మీకు ఎన్ని ఇయర్స్ పట్టింది? నాకు కూడా 5 years పట్టింది. 5 years పట్టింది అప్రాక్సిమేట్, అటు ఇటుగా కొంచెం. డన్. అంటే మోక్షం అంటే ఏంది? మోక్షం ఎట్లా పొందాలి? మోక్షం అంటే మనం ఏమైపోతామంటే ఈ ఫిజికల్ బాడీ నుంచి మనం ఒక ఎనర్జీగా మారిపోతాం అన్నట్టు. ఆ ఎనర్జీగా మారిపోవడమే మోక్షం. ఓకే, అంటే మీరు ఎనర్జీగా మారిపోయినా అంటే అవతల వ్యక్తులకి ఏ నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కానీ మీరు తీసేస్తారు. అది వేరు. తీయనని కాదు, ఓకే, దానికి వేరే ప్రక్రియలతో తీస్తాను. కానీ ఒక వ్యక్తి నెగిటివిటీ తీయాలంటే ఎనర్జీగా మారాల్సిన అవసరం లేదు.